ఒక్కలే మాట్లాడితే వసంతరావు గారు వచ్చేసారండి స్విమ్మింగ్కి. ఉదయకాలం మందు చక్కగా సైకిల్ వేసుకొని గంగారం నుంచి బేతిపల్లి చెరువులోకి ఈత కొట్టడానికి వచ్చేసారు. సూర్య నమస్కారం కూడా చేసుకొని అదిగో స్విమ్మింగ్కి అలా దూకేశారు. ఇక ఇప్పటి నుంచి ఒక గంట పాటు యజ్ఞంలాగా ఈతను కొట్టి 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 2 కిలోమీటర్లు ఈత కొడతారు చెరువులో. కొట్టి మళ్ళీ సైకిల్ వేసుకొని గంగారం వెళ్తారు. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండేందుకు ఏదో ఒక రకమైనటువంటి శారీరక శ్రమ కంపల్సరీ చేయాలి. డాక్టర్లు కానీ ఎలాంటి వైద్యులు కానీ ఎవరైనా చెప్పేది ఏంటంటే ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి, తినే ఆహారాన్ని బట్టి వ్యాయామం తప్ప మరో మార్గం లేదని డాక్టర్లు చేతులు ఎత్తేసారు. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయం పూట ఆరోగ్యంగా చక్కగా స్విమ్మింగ్ అవకాశం ఉంటే స్విమ్మింగ్ చేయండి, యోగా చేయండి, ధ్యానం చేయండి. ఎన్ని రకాలుగైనటువంటి విషయాల్లో ఆరోగ్యంగా ఉండే విధంగా చూసుకొని ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంత ఉన్నా కానీ మనకి ఆరోగ్యాన్ని మించింది లేదు. ఆరోగ్యమే ఆస్తి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు, ధర్మో రక్షితో రక్షిత. రోజు దిగుతున్నా పాకుడు డైలీ దిగుతూనే ఉంటుంది. కాళ్ళకు బావాలుగా కొట్టుకొని దూకాలా ఆయిగుందా ఎంత భాగం పో ఎంత భాగం పోయింది అంత మీద మంచిగా పడుతుందా వీడియోలో? ఓకే ఓకేనా தலையில் அடிக்க போகிறார். அடுத்தது தண்ணி மேலே அடக்க போகிறாரு. பேசாதியா, வேடியெல்லாம் வாயில் வாய்ஸ் வரும். வெண்ணி கொண்டா சந்திர ஓகேண்ணா.